హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేశానండి. ఏంటో చెప్పండి, గెస్ చేయండి. అదేనండి, మనందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ మన ఛానల్లో చేశానండి. ఈ కూర తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది. సింపుల్గా మన ఛానల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనం కడిగి పెట్టిన గుత్తి వంకాయలను వేసుకోవాలి. ఇలా మనం గుత్తి వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు గుత్తి వంకాయల్ని నూనెలో మగ్గించాలి. ఇలా మగ్గించడం ద్వారా చాలా చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. తర్వాత ఈ కర్రీకి కావలసిన మసాలాను మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 4 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా తిక్కగా వస్తుంది. ఆ తర్వాత 2 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ కోర్సుగా వీడియోలో చూపించినట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి మరలా మనము 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు మీరు వేసుకోవచ్చు. కొంచెం అలాగే కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీడియోలో చూపించినట్లు చాలా స్మూత్గా ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మరలా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే ఈ గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఆ తర్వాత ఈ మసాలాలోకి మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. ఇలా మూత పెట్టి ఈ మసాలాని బాగా వేగించాలి. ఒక 10 నిమిషాలు లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం ఇలా పచ్చివాసన పోయేంత వరకు మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ముందుగా మనం నూనెలో వేయించిన గుత్తి వంకాయల్ని ఆ మసాలా కర్రీలోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే వంకాయలు అనేది విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపించినట్లు నెమ్మదిగా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత నిజం చెప్తున్నానండి, ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ అండి. చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇలా 2 నిమిషాలు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనం సరిపడినంత నీళ్లు వేసుకోవాలి. గ్రేవీకి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి. మీరు మీ కన్సిస్టెన్సీ చూసి నీళ్ళని వేసుకోండి. నేను 1 గ్లాస్ వేసాను. ఇలా నీళ్ళని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలపాలి. ఆ తర్వాత
పైకి నూనె తేలుతుంది అంతే. ఇంకా ఎంతో చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ 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 గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి.